హాయ్. హలో. సో నమస్కారం. చూసారు కదా, ఇంత అందమైన అమ్మాయితో ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో నేను చేసే పనులకి అందరూ అంటారు నన్ను కోతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంకర్ కీర్తి. ఓహో, నిజంగానే అంటారు కదా కోతి. పోలికలు కూడా అట్టనే ఉన్నాయి కదా. ఓకే, ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? కూర్చొని ఉన్న ఇంటర్వ్యూలో. లేదు అలా కాదు. లైఫ్ సరే ఒక డీల్, మన క్వశ్చన్కి ఆన్సర్. నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు ఆన్సర్ చెప్పాలి. సరే చెప్పండి. ఓకేనా? ఏం చేస్తున్నావు ప్రజెంట్? కూర్చొని ఉన్నా లైఫ్లో లైఫ్లో ఏం చేస్తున్నావు? లైఫ్లో ఏం చేస్తాం? తింటాం, పడుకోవడం, ఏదైనా షూట్స్ ఉన్నాయంటే వెళ్ళడం అంతే. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది కెరియర్ స్టార్ట్ అయ్యి? 2 years అనుకుంటే, 3rd year అనుకుంటా. ఈ జూన్ జూలై వస్తే 3rd year. మరి స్టడీస్ చదువుకున్నా, కంప్లీట్ అయిపోయినాయా ఇంకా రన్నింగ్? పాలిటెక్నిక్ దాకా చదివాను. బీటెక్ వెళ్ళాను కానీ చాలామంది యువతి ఉండడం వల్ల ఉండలేకపోయా. యువతి ఏంటి అంటే అందరు అబ్బాయిలు ఉన్నారు, నేను గర్ల్స్ కాలేజ్ నుంచి వెళ్ళా, మొత్తం అబ్బాయిలు ఉన్నారు. మా క్లాస్లో ఒక 9 మంది అమ్మాయిలేమో. అందరు ఈ పిల్లే కదా వీడియోలు చేస్తుందని సతాయిస్తున్నారు. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళినా కూడా వాష్రూమ్ బయట కూడా ఉంటున్నారు. అదేంటి? ఈ పిల్లే కదా అని. సో నేను అంత జనాన్ని తట్టుకోలేక నాకు అర్థమైంది, నా జీవితం ఇక్కడ ఉంటే చదివినట్టే అని మధ్యలో మధ్యలో ఆపేసా. అంటే బీటెక్ స్టార్ట్ అవ్వక ముందేనా? బీటెక్ 2nd year. ఓకే, ఎలా ఉంది మరి ఇక్కడ ఈ కెరియర్ ఇండస్ట్రీలో? హాయిగా ఉందబ్బా, హాయిగా ఉంది. ఎందుకు? ఈ కంప్యూటర్ ముందు కూర్చొని పొద్దున సాయంత్రం వరకు కూర్చోవడం కన్నా చక్కగా రోజుకో వీడియో చేసుకుంటే ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా సాయంత్రానికి హాస్టల్కి వచ్చి తినే పడుకోవడం. ఓకే, జబర్దస్త్ యథావిధి. అంటే ఇప్పుడు అంటే ప్రతి స్కిట్లలో నీకు నువ్వు అంటే ఎన్నిసార్లు ప్రాక్టీసింగ్ ఉంటుంది ఇవన్నీ? రేపు షూట్ అన్నప్పుడు ముందు రోజు ప్రాక్టీస్ చేపిస్తారు. అంటే క్యారెక్టర్స్ ఇవి అని చెప్తారు. ఇంకో స్టేజ్ ఒక గంట లోపు ఎక్కుతా ఉన్నప్పుడు ఒక 2 గంటలు ఎవరి డైలాగ్స్ అది చెప్పి భాస్కర్ అన్న మా టీమ్ లీడర్ కూర్చోబెట్టి అందరికీ చెప్తా ఉంటాడు, ఇలా చేయాలమ్మా అలా చేయాలి అని. మేకప్ వేసుకున్నావా ఈరోజా? కొంచెం పోరడా చిన్న లిప్స్టిక్, చిన్న ఐలైనర్, అంతే. ఇప్పుడు ఇట్లా ఉంటేనే వదలట్లా ఫ్యాన్స్. ఇంకొంచెం అందంగా తయారైతే ఇంకేమైనా ఉందా? సో నా గురించి ఇప్పుడు నేను ఆలోచించుకొని. ఓకే, హెయిర్ అంటే లాంగ్ హెయిరేనా ఒరిజినలేనా? బేసిక్గా ఇక్కడ దాకా ఉండేది, హైదరాబాద్ వచ్చాక స్టైల్ ఎక్కువ ఇక్కడ దాకా కట్ చేశా. నాదే విగ్ కాదు, ఇదేమి నాదే. నీదే? ఎస్. నిజంగానే స్టైల్స్ అంటే అంత లేదు, ఏదో నా గ్లామర్కి తగ్గట్టు, నా అందానికి తగ్గట్టు.